జగదీష్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది, కట్ అయిపోయింది, సమయం కూడా తక్కువగా ఉంది. ఓవి గారు, ఫైనల్గా అందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ ఏరియా గతంలో పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు కూడా కొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు. సో ఇక్కడ పొలిటికల్ సిస్టానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకి మధ్య కొన్ని లావాదేవీలు జరుగుతాయి, ఒప్పందాలు జరుగుతాయి, కాబట్టి సిస్టమ్ వీక్గా ఉంటుంది. ఎవరైనా డైనమిక్ ఆఫీసర్ వచ్చి అక్కడ ఏదన్నా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఆయనకు వెంటనే ఫోన్ వస్తుంది, అదొక అంశం. అదేవిధంగా ఇందాక సిట్టింగ్ ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే, మేము దగ్గర ఉండి కూడా పర్యవేక్షిస్తా ఉన్నాం, క్షతగాతులను హాస్పిటల్కి జాయిన్ చేస్తా ఉన్నాం, నిన్నటి నుంచి అందరం కూడా సంఘటన స్థలం వద్ద ఉన్నాం అని చెప్పేసి వారు చెప్పారు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు దీనికి ఎందుకు రాజకీయ రంగం పులివేసి క్షతగాతులను ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి, అంటే అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలనే, ఎందుకు ఇట్లా అంటే కారణాలు అంత మనం చెప్పలేకపోవచ్చు కానండి. బట్ అంత సీనియర్ నాయకుడు మరి బొత్స సత్యనారాయణ గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర వాసి, విశాఖపట్నంలో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన నేరుగా వెళ్ళి క్షుతగాత్రులు కానీ లేకపోతే మరణించిన కుటుంబాలతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సహాయ చర్యల్లో పాల్గొనొచ్చు. ఇప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, దానివల్ల డైవర్ట్ అవుతుంది కదా టాపిక్. ఇప్పుడు అందరం ఏమని కోరుకుంటాం, ఇలాంటి మళ్ళీ జరగకూడదు ఉండాలంటే ఏం చేయాలి, ఏ విధంగా భద్రతా ప్రమాణం పాటించి ఆ డిస్కషన్ పోయి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే డిస్కషన్, మళ్ళీ కూటమి ఎమ్మెల్యేలు కౌంటర్, ఇవి డిస్కస్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జే పూర్ణచంద్రరావు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. అవును, ఆయన పోలీస్ కమిషనర్గా చేశారు. ఆయన పూర్తిగా వివరాలుగా చెప్పారు. అవును, అంటే రాజకీయ నాయకులు మాట్లాడతాం వేరు, మనం మాట్లాడితే వేరు. అవును, ఒక సిస్టమ్ లో ఉండి ఒక డీజీపీ ర్యాంక్ లో రిటైర్ అయిన పూర్ణచంద్రరావు గారు పైగా అక్కడ పనిచేశారు. అధికారుల లోపల కూడా వారు స్పష్టంగా క్లారిటీగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటది, గత 15-20 సంవత్సరాలు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ వివరాలు తీసుకుని వాళ్ళు బాధ్యులు చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటారు 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, అది వేరు. ఇప్పుడే ఇది కూడా అండి, గత 5 సంవత్సరాల్లో 119 ఇన్సిడెంట్లు జరిగినాయి కదా. గత 5 ఏళ్లలో అక్కడ బాయిలర్స్ లో ఎవరు పనిచేశారు, ఫ్యాక్టరీస్ లో ఎవరు పనిచేశారు, ల్యాబ్ డిపార్ట్మెంట్ ఎవరు పనిచేశారు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు పనిచేశారు, రెవెన్యూలో చేశారు, ఒకసారి చెక్ చేయమనండి గవర్నమెంట్ని. చెక్ ఓవి గారు జరిగే అంశాలేనా చేయాలి, చేస్తేనే కదండి కార్మికులకి వాళ్ళకి మనం న్యాయం చేసేది. బట్ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవన్నీ ఓపికగా దీని మీద ఎంక్వైరీ చేసేటువంటి ఆఫీసర్లకు ఒప్పుకుందా సార్? లేదు, ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం చాలా సీరియస్, వారు సీరియస్ గానే ఉన్నారు. చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ఉన్నారు, అధికారులు కూడా సీరియస్ గా ఉన్నారు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి అధినేత ఎవరండి? ముఖ్యమంత్రి. అవును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారు. అవును, రైట్. వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే ఏమన్నారు, చంద్రబాబు గారు కమిటీ వేస్తున్నాం, కొద్ది రోజుల్లో ఆ కమిటీ వస్తుంది, దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అది పెద్ద కష్టం కాదు కదండి. కమిటీ వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు గారు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని మరి ఇవి చేయలేకపోయారు? అదే చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, చంద్రబాబు గారు గతంలో కమిటీ వేశారు, నివేదిక వచ్చినా కూడా సరిగ్గా చర్యలు తీసుకోలేదన్నారు. గోవి గారు మీకు గుర్తుందో లేదో, ఎల్జీ పాలిమర్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏదో లావాదేవీలు జరిగినాయి అని చెప్పేసి తెలుగుదేశం జనసేన పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. ఆరోపణలో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది వారికే తెలియాలి. చెప్పేది అదేనండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, అది కూడా ఎంక్వైరీ చేయాలి. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం దగ్గర ఏమన్నా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు ఎవరన్నా చేతివాటం చూపించారా, వారిని సేవ్ చేశారా చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అదే నేను చెప్తున్నాను కదా, పూర్ణచంద్రరావు గారు వన్ ఆఫ్ ది మంచి సమర్థమైన ఆయన అధికారిగా పనిచేశారు. ఆయన చాలా ఓపెన్గా చెప్పారు, ఏమండి ఇది జరుగుతుంది. ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు. అవును, ఆయన వ్యవస్థలో ఉన్నది ఇది, ముందు జరగకుండా చూడండి. ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా అని మనం ఏదో వెంటనే స్పందించడం, తర్వాత మర్చిపోవడం కాకుండా గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు అసలు ఏం జరిగింది. నేనేమంటానంటే పూర్ణచంద్రరావు గారు ఇక్కడ లైవ్ లో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే మీరు ఒక మాజీ డీజీగా పనిచేశారు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరిగి ఏం జరిగింది, ఎవరు బాధ్యులు అనేటువంటి రిపోర్ట్ వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కట్టడి చేసే పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా? ఉంటుందంటేనండి, పాలన ఎప్పుడు కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతి పాలన ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇంత చర్చ చేస్తున్నారు ఒక ఛానల్లో, ఈ రకంగా వివిధ పార్టీల వాళ్ళని అడుగుతున్నారు, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉండదు, ఆ రాష్ట్రంలో అసలు చర్చే ఉండదు, పెద్ద డిస్కషన్ కూడా ఉండదు. అంటే అది ఒక రకమైన రాష్ట్రం. ఇది మనది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాం, 3rd లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీడియా కూడా నన్ను అడిగితే వీళ్ళు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోరు, ఈ విషయాన్ని ఎట్లా డీల్ చేయాలనేది కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు రాజకీయ పార్టీల విషయంలో వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుని దాంతోనే
ఆ రోజు గడిపేస్తారు కానీ Exactly, sir. మీడియా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ వెళ్ళకపోవచ్చు, అవును. గవర్నమెంట్ సరిగ్గా చేయకపోవచ్చు, మీడియా చేయొచ్చు అన్నమాట. ఎవరు అసలు ఈ అధికారులు ఎవరు, కీలకంగా ఏ అధికారి ఎన్నిసార్లు వచ్చిపోయాడు వైజాగ్, వచ్చి ఇన్స్పెక్షన్ ఏం చేశారు, రివ్యూలు ఏం చేశారు, అసలు వీళ్ళు ఎవరు చేయరండి. మీడియా అంతా కూడా ఎప్పుడు కూడా బర్నింగ్ టాపిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. సపోజ్ మీడియాలో కూడా ఇంకొక ధోరణి ఏంటంటే, ఒక పోలీసు అడ్మినిస్ట్రేషన్ ఏదుందో అడుగడుగునా దాన్ని కవర్ చేస్తారు కానీ సైలెంట్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అవును, 15-20% డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సైలెంట్ గా జరిగిపోతుంది. ఇందాక రజనీ గారు చెప్పినట్టు వాళ్ళేంటి మైన్స్ డిపార్ట్మెంట్, డ్రగ్స్ డిపార్ట్మెంట్, ఇంకా చాలా ఉంటాయి మీకు చెప్తే. రైట్, సమయం తక్కువగా ఉంది, వాళ్ళు కంక్లూడ్ చేయండి. లక్షల కోట్ల రూపాయలు డబ్బులు మారుతా ఉంటాయి అనమాట. అందువల్ల నేనేమంటానంటే మీడియా కూడా ఆ యాంగిల్లో కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే Right. మీకు ఏమవుతుందంటే పరిస్థితులు మారుతాయి. రైట్, రజనీ గారు, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. సార్ రాష్ట్రం అంతా ఫైల్స్ తగలబడిపోతున్నాయి సార్, ఇక్కడ మాత్రం కెమికల్స్ తగలబడి. నాకు తెలిసి దయచేసి దీని మీద కూడా పూర్తి సిఐడి విచారణ వేయాల్సి ఉంటది. Right. ఇది కూడా లోపల ఇంటెన్షనల్ గా ఇంకేదన్నా పెట్టి దాచిపెట్టి తగలపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఇన్సూరెన్స్ కా, నేషనల్ లా, ట్రిబ్యునల్, డైవర్షన్ పాలిటిక్స్, ఇవన్నీ దయచేసి వెలుగు తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఉంది సార్. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఓవి గారు, సీనియర్ జర్నలిస్ట్, పూర్ణచంద్ర గారు, మాజీ డీజీపీ, అదేవిధంగా బీఎస్పీ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్, అదేవిధంగా కన్నా రజనీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా మనతో ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినటువంటి సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు, జనసేన పార్టీ ఎలమంచిలి నియోజకవర్గం, అదేవిధంగా జగదీష్ గారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విషయకులు, అదేవిధంగా నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.